అర్జునుడు అనే ఒక బలమైన రాజు ఉండేవాడు. అతని ధైర్యం కోసం అతను ప్రసిద్ధి చెందాడు. అతని రాజ్యము విస్తారంగా, సైన్యం బలంగా ఉండేది, మరియు ప్రజలు అతన్ని చాలా ప్రేమించేవారు. అయితే ఒకరోజు గురువు అతని కోటకి వచ్చాడు. గురువు మహారాజుతో ఇలా చెప్పారు: "ఓ మహారాజా, నేను మీకు ఒక సంపద గురించి వార్త తీసుకొచ్చాను. అది ఛాయల అడవిలో దాగి ఉంది. ఇది అంచనాని దాటిన సంపదను కలిగి ఉంది. కానీ దీనికి ఒక భయంకరమైన శాపం ఉంది." రాజు ఆనందంతో మరియు గర్వంతో, "నేను ఎటువంటి శాపమును భయపడను. ఈ సంపదను నా ప్రజల కోసం పొందుతాను" అని ప్రకటించాడు. తదుపరి ఉదయం రాజు అర్జునుడు తన సైనికులతో కలిసి బయలుదేరాడు. వారు ఛాయల అడవిలో లోతుగా ప్రయాణించారు. అక్కడ చెట్లు పెద్దవి మరియు గట్టిగా ఉన్నాయి. వీటి వల్ల సూర్యుడు కనిపించటం లేదు. వారు మరింత ముందుకు వెళ్ళిపోతూ ఉండగా విచిత్రమైన విషయాలు జరగడం మొదలయ్యాయి. వారి మంటలు ఆరిపోయాయి. వారికి చుట్టూ వింతగా శబ్దాలు వినిపించాయి, కానీ ఎవరూ కనిపించలేదు. సైనికుడు భయంగా ఇలా చెప్తున్నాడు: "మహారాజా, మనం తిరిగి వెళ్ళడం మంచిది. ఈ ప్రదేశం శాపముతో ఉన్నది." కానీ రాజు అర్జునుడు ఇలా స్పందించాడు: "ఎటువంటి శాపము ధైర్యవంతులైన హృదయాన్ని ఆపలేకపోతుంది. నన్ను అనుసరించండి." వారు త్వరగా ఒక పెద్ద గుహకు చేరుకున్నారు. అది నీలం రంగులో మెరుస్తున్న కప్పబడి ఉంది. అటూ ఇటూ పడి ఉన్న బంగారం, రత్నాలు మరియు అన్ని రకాల సంపదను కనుగొన్నారు. సైనికులు ఆనందంతో ఉత్సాహపడ్డారు. కానీ ఒక సైనికుడు ఒక బంగారు నాణెం తీసుకున్న వెంటనే అతను విగ్రహంలా ఆగిపోయాడు. అతని కళ్ళు తెరిచి ఉన్నాయి, కానీ అతను కదలలేకపోయాడు. అందరూ భయంతో అక్షపించారు. రాజు ఆశ్చర్యంగా, "ఇది ఏ మాంత్రికత? ఎవరు నా సైనికులను శపించారు?" ఆ సమయంలో ఒక స్వరం ఛాయల నుండి వినిపించింది. స్వరం ఇలా అన్నది: "లోభమే నీ శత్రువుగా ఉంది, ఓ రాజా. ఈ సంపదను పొందాలని ఉంటే నువ్వు నా 3 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి." రాజు తన ఖడ్గాన్ని పట్టుకుని, "నేను సిద్ధంగా ఉన్నాను. నా ప్రశ్నలను అడుగుము ఆత్మ" అన్నాడు. మొదటి ప్రశ్న వినిపించింది: "నా ముఖం ఉంది కానీ కన్నులు లేవు, చేతులు ఉన్నాయి కానీ చేయిళ్ళు లేవు. నేను నీ క్షణాలను లెక్కించేస్తాను కానీ ఎప్పుడూ ఆలస్యంగా ఉండను. నేను ఎవరిని?" సైనికులు సందేహంతో ఉండగా రాజు నవ్వుతూ సమాధానమిచ్చాడు. రాజు ఇలా సమాధానం ఇచ్చాడు: "ఇది గడియారం. గడియారం ముఖం, చేతులు ఉన్నాయి మరియు సమయం లెక్కిస్తుంది." ఆ ఆత్మ నవ్వుతూ, "శుభాకాంక్షలు రాజా, కానీ రెండవ ప్రశ్న అంత సులభం కాదు" అని అన్నది. రెండవ ప్రశ్న వినిపించింది: "నువ్వు తీసుకుంటే ఎక్కువగా వెళ్ళిపోతుంది." "నేను ఏమిని?" సైనికులు సందేహంతో ఆలోచిస్తుండగా రాజు కళ్ళను మూసుకుని జాగ్రత్తగా ఆలోచించాడు. కొంత సమయం తర్వాత రాజు "పాదచారాలు" అని సమాధానం ఇచ్చాడు. ఆ ఆత్మ గొప్పగా నవ్వి, "నీవు తెలివైనవాడివి రాజా. కానీ మూడవ ప్రశ్న అన్నింటికన్నా కష్టమైనది" అని అన్నది. మూడవ ప్రశ్న వినిపించింది: "నేను ఎప్పటికప్పుడు వస్తున్నాను కానీ ఎప్పటికీ రాలేను. ఎవరూ నన్ను ఆపలేరు, మరియు నేను ఎవరినీ ఎదురు చూడను. నేను ఎవరిని?" రాజు సైనికులు తలలు పట్టుకున్నారు. కానీ రాజు మృదువుగా పరిగణించి పలుకాడు: "ఇది రేపటి రోజు. రేపటి రోజు ఎప్పటికీ వస్తుంది, కానీ నిజంగా రాలేదు." ఆ ఆత్మ మౌనంగా ఉండిపోయింది. తరువాత నీలం రంగు తగ్గిపోయింది. సైనికులు తిరిగి కదలగలిగారు. ఆత్మరాజుతో, "నీవు నీ ధైర్యాన్ని జ్ఞానంతో సమానం చేసుకున్నావు. సంపదను తీసుకో, కానీ గుర్తుంచుకో, లోభం మరియు అహంకారం రాజులను కూడా రాళ్లుగా మార్చవచ్చు." రాజు తన సైనికులను అవసరమైన వాటి మాత్రమే తీసుకోవాలని ఆదేశించాడు. అతను తన కోటను బంగారంతో నింపలేదు, కానీ అది ఉపయోగించి పాఠశాలలు, ఆసుపత్రులు మరియు ప్రజల కోసం ఇళ్లను నిర్మించాడు.